చూసిర్రా సారోళ్ళ ఇంటోళ్ళు ఆదివాసీలలో కలిసిపోయారు. అటెనక మాట్లాడుకుంటే గిట్ల అన్నాడు. ఇది నిజంగా ఒక గొప్ప సంప్రదాయం. తమకు వచ్చే ప్రకృతి అందించినటువంటి ప్రతిదాన్ని కూడా దైవంగా పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఇది. తమ సంప్రదాయంలో భాగంగా సుమారు 35 నుంచి 40 గ్రామాల వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్మలక్ష్మీపురానికి వచ్చి ఇంత అద్భుతంగా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, నృత్యాలు చేస్తూ, గిరిజన నృత్యాల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. అదన్నట్లు పంటలు పండుతానికి ఏవైతే పనిముట్లు అక్కడికి వస్తాయో ఆ పనిముట్లకు పూలదండలేసి పూజలు చేసుడే కాకుండా వచ్చిన కంది పంటను లచ్చిబొమ్మరు లెక్క భావించి కొలుసుకుంటారు. కాబట్టే మన్యం జిల్లాలో ఇదొక పెద్ద పండుగ అని చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు వచ్చే ఏడు సర్కారు తరఫుకించి మరింత రంజుగా జరిగేటట్లు నా వంతు సాయం చేస్తా. ఈ ఆదివాసీ సాంప్రదాయం నన్ను ఎంతగానో కట్టిపడేసింది. ఇటువంటి ఆచారం ఎప్పటికి బతికుండాలే అన్నట్టు మాట్లాడుకొచ్చాడు కలెక్టరు. ఏదేమైనా గిరిజనులు చేసే ఏ పండుగలైనా కళ్ళు తిప్పుకోకుండా ఉంటాయి అని అనుకుంటారు అందరూ.